నమస్తే వెల్కమ్ టు పీబీటీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీబీటీవీ. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ కోసం అన్ని పార్టీలు చేయని ప్రయత్నం లేదు. కానీ ఆయన మాత్రం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 2 రోజుల కిందట జనసేన కీలక నేతలు 2 గంటల పాటు ముద్రగడతో భేటీ అయ్యారు. నిన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో చర్చించారు. ఇక ఇదే సమయంలో తనను కలిసేందుకు వస్తానని చెప్పిన వైసీపీ నేత తోట త్రిమూర్తులను మాత్రం నో చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. అటు సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం ఫోన్లో స్పష్టత ఇచ్చినట్టుగా సమాచారం. వారం రోజుల్లో పవన్ తో ముద్రగడ భేటీ కానున్నారని, అటు తర్వాత జనసేనలో చేరికపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతుంది. కాపులను వైసీపీ కావాలని రెచ్చగొడుతుందని, వారి ఉచ్చులో పాడుతుందని జనసేన అధినేత పవన్ ఇటీవలి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాపు పెద్దలు తిట్టినా దీవెన్లుగా తీసుకుంటారని, నాయకులు ఎవరొచ్చినా గుమ్మాలు తెరిచే ఉంటాయని లేఖలో పవన్ పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ తన అనుచరుల వద్ద సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బుధవారం రాత్రి జనసేన కీలక నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ తదితరులు ముద్రగడ నివాసానికి వెళ్లి దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. వారికి ముద్రగడ ఒక లేఖ అందించినట్టు సమాచారం. పవన్ కు ఇవ్వాలని సూచిస్తూ అందిన ఈ లేఖ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ లేఖ పవన్ కు అందిన తరువాత ఇద్దరి భేటీపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. వ్యక్తిగతంగా కలిశారని జ్యోతుల నెహ్రూ చెబుతూ ఉన్నప్పటికీ టీడీపీ దూతగానే ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీకి ముద్రగడ డోర్ క్లోజ్ చేసినట్టు సమాచారం. రకరకాల ఆశలు చూపి ముద్రగడను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావించింది. తీరా ఎన్నికలకు సమయానికి టికెట్ విషయంలో కొర్రీలు పెడుతూ ఉండడంతో ముద్రగడ మనస్తాపానికి గురయ్యారు. అందుకే వరుసగా జనసేన టీడీపీ నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికి వచ్చి చర్చలు జరుపుతామని చెబుతున్నా ముద్రగడ మాత్రం వద్దని తేల్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఫోన్ చేసినా ఇక చాలు అంటూ వైసీపీకి దూరమని ప్రకటించారు. సంక్రాంతి రోజుల్లో ఏదో ఒక పూట పవన్ ముద్రగడతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాపుల్లో చీలిక తెచ్చి మరోసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని పవన్ అనుకుంటున్నారు. అటు చంద్రబాబు సైతం ముద్రగడ విషయంలో ఒక అడుగు వెనక్కి వెయ్యాలని డిసైడ్ అయ్యారు. జనసేనలో చేరినా తమకు అభ్యంతరం లేదని జ్యోతుల నెహ్రూ ద్వారా వర్తమానం అందించినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలకు అందిన లేఖ పవన్ కు అందిన మరుక్షణం ఆ ఇద్దరి భేటీ ఖరారు కానుంది. అయితే జనసేన వర్గాలు మాత్రం ఈ పండుగ పూటే ముద్రగడతో పవన్ చర్చించే అవకాశం ఉందని చెప్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.